మంచిది. గత 2 వారాలు ఏడు దీపాలు మొదటిగా మన మానవునికి పోల్చి చెప్పడం జరిగింది. రెండవదిగా 7 దీపాలు దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా మనం చెప్పడం జరుగుతుంది. పోయిన వారం ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. ఇప్పుడు మిగతావి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆ దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తే 5వ అధ్యాయం 6వ వచనం, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉంట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు. సో ఆత్మ సంచరిస్తున్నప్పుడు కన్నులు కూడా సంచరిస్తూ ఉంటాయి. నీవు బయలుదేరి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ కన్నులు చూస్తూ ఎలాగ ప్రయాణం చేస్తాయో అలాగే దేవుని ఆత్మ కన్నులు కూడా చూస్తూ ఈ లోకంలో సంచరిస్తూ ఉంటాయి. సో దేవుని 7 ఆత్మలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది పోయిన వారం 3 నేర్చుకున్నాం. మొదటిదిగా దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ మనకు కావాలి, పరిశుద్ధాత్మ మనకు కావాలి. అంత్య దినముల యందు ఇంకా లోక సంబంధమైన వాటి గురించి ప్రాకులాడక అంత్య దినముల యందు నీ ఆత్మ నింపుదల మాకు దయచేయమని అడగాల. హల్లెలూయా. అంత్య దినముల యందు నీ ఆత్మ నింపుదల నాకు కావాలయ్యా అని ప్రభుని అడిగే వారంగా మనం ఉండాలి. రెండవది జ్ఞానం కావాలి. దేవుని వాక్యము అందులో ఉన్నదేందో జ్ఞానముతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రభుని అడగాలి, ఈ ఆత్మలు అడగాలి. నువ్వే ఆత్మ కలిగి ఉన్నావు ప్రభు, నాకు కూడా ఇలాంటి ఆత్మలు దయచేయని అడగాలి. ఎందుకంటే జ్ఞానం లేక జనులు చెరపట్టబడతారు. చెరపట్టబడిన వారిని చూచి మళ్ళీ దేవుడు చాటున ఏడుస్తాడంట. ఇప్పుడు నేను మోసపోయి నేను డబ్బు విషయం మాట్లాడతలే. ఆత్మలో ఎవరో నన్ను దేవుని దగ్గర పోతే అన్నీ అయిపోతాయా, ఏం జరిగింది మీకు అది అంటే, అవునా నిజమే కదా, ఇన్ని సంవత్సరాల నుంచి పోతున్నా మాకేం కావట్లేదు కదా అని నేను అంటే వాక్య జ్ఞానం లేక నేను మోసపోయినా. వాక్య జ్ఞానం ఉన్న ఏ ఒక్కడు మోసపోడు. వాక్య జ్ఞానం లేకుండా అవునా నాకేం జరగట్లేదు నిజమే కదా అని మళ్ళీ పాత స్థితిలో నేను వెళ్ళిపోతే అప్పుడు ప్రభు చాటున ఏడుస్తాడంట. హల్లెలూయా. అతడు వెనుక తీసిన యెడల అతని ఆత్మనకు సంతోషము ఉండదు. అదేవిధంగా యెర్మీయాలో కూడా ఉంటుంది, ఆయన చాటున ఏడుస్తాడు. నీకు కనబడకపోవచ్చు కానీ ఆయన నిన్ను బట్టి చాటున ఏడుస్తాడు. సాతాను చేతను చెరపట్టబడినప్పుడు చాటున ఆయన ఏడ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వివేచనాత్మ అంటే స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేవుడు నిన్ను అర్థం చేసుకునే దేవుడు. నీలో ఏముందో నువ్వు చెప్పకముందే ఆయన వివేచనాత్మ ద్వారా గ్రహించి ఆయన నన్ను అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు కూడా మనం నిలిచి ఉన్నాం. హల్లెలూయా. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మనము నిలిచి ఉన్నాం. అలా ఒకవేళ ఆయన వీరు మహిమగల దూతలు అని జ్ఞాపకం చేసుకుంటే మాత్రం వాళ్ళని పాతాళంలో పంపించేసేవాడు కదా. ఒక్కసారి తప్పు చేస్తే పరలోకం నుంచి దూతలు పడిపోయి పాతాళానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కానీ మనల్ని దేవుడు మంటివారుగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి మనం ఎన్ని చిల్లర పనులు చేసినా దేవుడు అర్థం చేసుకొని ఇంకా వస్తారు, నా దగ్గరికి సంపూర్ణంగా వస్తారని
ఆయన నీ గురించి ఆయన నేను అర్థం చేసుకొని నీ కొరకు నిలబడి చూస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని మనము అలాగే వెళ్ళిపోయామనుకో, చివరికి కలిగేది మనకు నష్టం కలుగుతుంది. చివరికి నష్టం. మనలో నుంచి మన ఆత్మ ఎడబాటు అయిన తర్వాత సమస్తానికి మనం చేసిన సమస్తమైన వాటికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ తర్వాత చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అది ఇక్కడ యెహోవా ఆత్మ ఒకటి, జ్ఞానం అనేది 2, వివేకం అనేది 3, ఆలోచన అనేది 4, బలము అనేది 5, తెలివి అనేది 6, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. ఇవన్నీ దేవునికి సంబంధించినవి. కాబట్టి ఈరోజు ఆలోచన ఆత్మ ఏ విధంగా ఆయన కలిగి ఉన్నాడు అనేది 4వ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఆయన ఈ ఆలోచనానికి కర్త. ఆయన అసలు ఆలోచన అనుగ్రహించింది ఎవరంటే, ఆలోచనను పుట్టించేది ఎవరంటే, ఆలోచన విధానాన్ని కలిగించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. సో ఈయన ఆలోచనకర్త. ఆలోచనలు 2 రకాలు ఉంటాయి. ఆలోచన విధానాలు 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఒకటి దేవుని వాక్యాన్ని మీకు సూటిగా చెప్తూ ఉన్నప్పుడు సాతానుగాడు అంటాడు, అంత అవసరమా, నిజమేనా అనేది సాతాను సంబంధమైన ఆలోచన. సో ఈ ఆలోచనలు దుష్టుడు కూడా కలిగిస్తాడు. వానికి ఎందుకు వెళ్ళింది ఈ ఆత్మ, వానికి ఎందుకు వెళ్ళింది ఈ ఆత్మ అంటే, ఆ సాతాను పరలోకం నుంచి పడ్డాడు కాబట్టి. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తర్వాత 3 దేవుళ్ళని నేను అంటలేను, ఒకే దేవుడు. సో వీరి తర్వాత లూసిఫర్కి సమస్తమైన అధికారం ఇవ్వబడింది. సో ఈ జ్ఞానం ఆలోచనలు కూడా వారికి చేరినాయి. సో వీడు దాని ఆలోచనలు ఏం చేశారంటే, ఇప్పుడు దారి తప్పించి దుష్ట సంబంధమైన ఆలోచనలు తీసుకొస్తున్నాడు. ప్రభు నుంచి వీరిని దూరంగా చేయాలి, ప్రభు నుంచి మానవులని పతనం చేయాలి, ప్రభు నుంచి మళ్ళీ తిరిగి రాకుండా చేయాలి, ఏదో విధంగా చేయాలని ప్రభు ఏ ఆజ్ఞత ఇస్తున్నాడో దానికి వ్యతిరేకంగా చేయడానికి శరీరానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దుష్టుని ఆలోచన చొప్పున చెప్పాలా, నడవక, దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు. ఒక ఆలోచన మనలో ఏదైనా ప్రవేశించిందంటే, ఒక ఆలోచన నీకు ఏదైనా వచ్చిందంటే, ఇది దైవ సంబంధమైందా లేదా దురాత్మ సంబంధమైందా అని నీకు జ్ఞానం ఉండాలి. ఆ ఆలోచన ఏ ఆలోచన అనేది ముందు నీకు జ్ఞానాత్మ కలిగి ఉంటే అప్పుడు ఇవన్నీ నీకు తెలుసుంటాయి. మనం గ్రహించాలి దాన్ని, నిజంగా ఇది దేవుడిచ్చే ఆలోచననా లేకపోతే సాతానిచ్చే ఆలోచన అని మనం గమనించే వారంగా ఉండాలి. అందుకే ఆలోచన కర్త అయిన ఆలోచన. ఇప్పుడు మీకు ఏదైనా ఆలోచన, కుటుంబ పరంగా ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన వస్తే ఏం చేయాలా, నీకు వచ్చిన ఆలోచన నీకే కరెక్ట్ అనిపిస్తుంది, అవునా? నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్లుగా నీకు వచ్చిన ఆలోచన నీకే కరెక్ట్ అనిపిస్తుంది. సో భర్తకు ఒక ఆలోచన వస్తే భార్య అంటది, అంత కరెక్ట్ కాదండి అంటది. లేదా భార్యకు ఒక ఆలోచన వచ్చిందనుకో, అంత కరెక్ట్ కాదని భర్త అంటాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఇక్కడ. సో కుటుంబం అంతా కూడా ఎప్పుడైతే ఆలోచనకి ఏకీభవిస్తుందో అదే దైవ సంబంధమైన ఆలోచన. ఒకవేళ కన్ఫ్యూజన్ ఏమైనా ఏర్పడిందంటే ఆ ఆలోచన దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా ఇది నీ చిత్తమైందా కాదా, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మాకు,
అనే విషయాన్ని కూడా మీరు నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు దాన్ని ప్రభా ఈ ఆలోచన నీ చిత్తమైతేనే దీన్ని సఫలం చేయి, ఇది సాతాను సంబంధమైనదైతే సఫలం చేయొద్దు ప్రభా అని ఒకవేళ నీ కంటికి కనబడే విధానాన్ని బట్టి నీకు ఆశీర్వాదంగా కనబడవచ్చు, ప్రతి మంచి అనుకూలంగా నీకు కనబడవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభువు సెలవు లేకుండా ఆలోచనలతో మనము వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త, మంచి ఆలోచన ఆయన ఇచ్చే దేవుడు. ఆలోచనలు అనేకులు ఉండుట రక్షణకరం, అవునా కదా? నీకు వచ్చిందే కరెక్ట్ అని అనుకోకూడదు. కాబట్టి ఆలోచన విధానం అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని ప్రభువుని అడిగితే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేసే దేవుడు. కొన్ని ఆలోచనలు మనకు వచ్చినప్పుడు దాని వెనక శోధన కూడా వస్తుంది, అనా కదా? ఆ ఆలోచనలతో మనం వెళ్తున్నప్పుడు నష్టము, శోధన, వేదన నీ జీవితం వెంట వచ్చేస్తుంది అది. అందుకే పాట ఒకటి ఉంటుంది చూడు, నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. ఎన్నిసార్లు మనం దేవునికి ఆలోచన చెప్పిండొచ్చు? దేవుడు మీకు ఒక ఆలోచన ఇస్తే, అట్ట కాదు ప్రభువా, ఇట్లా ఇదైతే బాగుంటుంది అని మనం ఎన్నిసార్లు దేవునికి ఆలోచన చెప్పిండొచ్చు? చెప్పాలా? చెప్పామా లేదా? అబద్ధం ఆడకుండా చెప్పండి. అంటే మనం దేవునికి ఆలోచన చెప్పే అంత ఎదిగిపోయామన్నమాట మనం, కదా? యేసు రక్తం ఏ చేయం. రోమీలకు రాసిన పత్రిక 11:34 చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 11. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఆయనకు ఎవరండి ఆలోచన చెప్పేది? ఎవరని చెప్తారా? నీ ఆలోచన కరెక్ట్ కాదు నాయన, ఇగో ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఆయనకే ఆలోచనలు చెప్తామా? మనం ఎన్నిసార్లు చెప్పినామా కదా, ఇది కాదు ప్రభా అనా కదా. ఇప్పుడు ఎవరు? ఈ లోతు ఉన్నాడు. లోతు ఆ పట్టణం మీద అగ్ని గంధకాలు కుమ్మరించబడుతున్నాయి. ఈ పట్టణానికి వెళ్ళాయా అంటే కాదు, ఆ పట్టణం దూరంగా ఉంది, ఇది దగ్గరగా ఉంది చూడు నాకు ఈ పట్టణం, దీని ఈ కొండ మీదకి పోతా అన్నాడు. అంటే దూత ఏమన్నా నీ ఇష్టం, నీ కర్మ ఏమన్నా చేసుకోపో అంటాడు. గమనించండి మీరు, దేవుడిచ్చిన ఆలోచన అయితేనేమో మనం సఫలమవుతాం. ఒకవేళ మనమే ఆయన చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం ఆయనకు ఆలోచన చెప్పినామనుకో, నీ ఇష్టం అంటాడు ఆయన. అవునా కదా? అట్లా కదా మనం నష్టపోయేది, అట్లా కదా మనం ఇబ్బందులు పడేది, అట్లా కదా మనం ఇరుకులో పడేది. ఆయన ఆలోచన తప్పించి అది కాదయ్యా ఇది బాగుంది అని అన్నప్పుడు నీ ఇష్టం అని అంటాడు ఆయన. అంతే. పరిశుద్ధాత్మదేవి కాదు అట్లా చేయదు, ఇట్నే చేయాలని ఏం అనడు ఆయన, నీ ఇష్టం అంటాడు అంతే. సో ఆలోచన అది దైవ సంబంధమైందా కాదా, లేకపోతే నీ సొంత ఆలోచనలు నీలోంచి ఏమైనా పుట్టినాయా అని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆయనకు మనం ఎన్నిసార్లు ఆలోచన చెప్తాము, ఇక మీదట ఆయన ఆలోచనలు చెప్పడం ఏం చేద్దాం? చెప్పాలా? ఏం చేద్దాం? మానేద్దామా?
అంత సీన్ లేదంటారా? సో మనము ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి, కానీ ఆయనకు మనం నేర్పించే వారంగా మనము ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆలోచనలన్నీ కూడా ఆయన వశమై ఉన్నాయి. ఎవరి వశం? దేవుని వశం. ఆలోచనలన్నీ కూడా దేవుని వశమై ఉన్నాయి. కాబట్టి ఆయన చిత్తమైన ఆలోచన నాకు దయచే ప్రభా, నీ చిత్తమైన ఆలోచన. కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. సపోజ్ ఇప్పుడు నీకు 40,000 జీతం ఉంది, నీకు ఒక ఆలోచన వచ్చింది. 50,000 అయిన తర్వాత అదే ఆలోచన ఉంటుందా, మారిద్దా? చెప్పాలా? మారిద్దా? 80,000 అయితే చెప్పాలా? ₹1,00,000 అయితే? అంటే ఆలోచన విధానాలు ఏమవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. సో మారడంలో తప్పు లేదు, కానీ ఆ ఆలోచన విధానము కుటుంబానికి ఉపయోగమైందా లేదా అని ఆలోచన చేసుకో. అర్థమైందా? అర్థమైందా? కుటుంబానికి ఉపయోగమైందా లేదా అని చూసుకోవాలి ముందు. ఎవరెటన్నా పోతేలే నాకేందిలే అని అనుకోకూడదు. భర్త స్వాధీనంలో భార్య ఉండాలా, భార్య స్వాధీనంలో భర్త ఉండాలా, తల్లిదండ్రుల స్వాధీనంలో పిల్లలు ఉండాలా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏమైంది ఇప్పుడు? చెప్పాలా? ఏమైంది ఇప్పుడు? పిల్లల స్వాధీనంలోకి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. రివర్స్ గేర్ వేస్తున్నారు అనమాట. సో అలా అయిపోయింది. ఇప్పుడు వింటలేరు. ఇప్పుడు ఈ పిల్లలు ఎవరు వశం అయిపోతున్నారు? అగో అక్కడ కనపడుతుంది చూడు. ఎవరి వశం? ఫోన్ వశం. బంజాయి. సో పిల్లలు ఎవరి వశం అయిపోతారు? ఫోన్ వశం. ఆ ఫోన్ వశం ఎవరు చేశారు? ఎవరు చెప్పాలా? సరే పెద్దగా నాకు ఏదైనా అవసరాన్ని బట్టి వచ్చినామంటేనే అది, కానీ ఆ ఫోన్ వశం ఎవరు చేశారంటే తల్లిదండ్రులు చేశారు. ఇప్పుడు నీ వశంలోకి ఎందుకు పోతాడు? నువ్వు ఫోన్ వశం చేసిన తర్వాత పిల్లల్ని, పిల్లోడు నీ వశంలోనికి ఎందుకు వస్తాడు? ఇంకా వస్తాడా? చిన్న ఉన్నప్పుడే మీ పిల్లల్ని సరి చేసుకోండి. పెద్దగా అయితే అస్సలు వినరు ఇంకా. సో కుయ్యమంటే చాలు అప్పుడు ఆకాశం చూపించేవాళ్ళు, ఇప్పుడు భూమిని చూపిస్తున్నారు. అంటే భూమి అంటే సెల్ ఫోన్ చూపిస్తున్నారు. వాడు అది చూసుకుని అదే అలవాటు ఇంకా ఆడికి. అది లేకపోతే ఇంకా మైండ్ పనిచేయదు ఆడికి. అసలు లేటెస్ట్గా వార్త ఏంటంటే, అంటే ఈ సెల్ ఫోన్ చేసిన వాడు తల బాదుకుంటుండంట. సెల్ ఫోన్ కనిపెట్టినవాడు తల బాదుకుంటుండంట. ఎందుకన్నా కనిపెట్టినా బాబు అని. సో కుటుంబానికి నీ ఆలోచన సరిపడుతుందా లేదా అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కుటుంబాన్ని కట్టడానికి వచ్చాడు. ఏం చేశాడు ఆయన? కుటుంబాన్ని కట్టేది దేవుడు, కుటుంబాన్ని విడగొట్టేది సాతాను. కాబట్టి ఆలోచనలు కుటుంబానికి ఏకమై ఉండాలి. ఆ కుటుంబం యొక్క ఆలోచనలు దేవునికి ఏకమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈయన ఆలోచనకి కర్త. అదేవిధంగా నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో కూడా ఆయనకి తెలుసు. నీలోనికి ఒక ఆలోచన వచ్చిందంటే వెంటనే దేవునికి తెలిసిపోద్దంట. నీలోనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే దేవునికి తెలిసిపోతుంది. లూకాసు వార్త 6వ వచనంలో ఒక మీకు ఉదాహరణ అక్కడ కనపరుస్తాను. లూకాసు వార్త 6వ వచనం నుంచి. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చేయి గలవాడు ఒకడు ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయన కనిపెట్టుచుండిరి. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి చాలు, ఆయన వారి ఆలోచనలను ఎరిగి వీళ్ళేం చేస్తున్నారంట? సీరియస్గా చూస్తున్నారనమాట. ఎట్లా సీరియస్గా చూస్తున్నారంటే, దొరకపోతాడా మాకు ఈ విశ్రాంతి దినాన్న? ఓచు చేయగలవాడు ఉన్నాడు, ముందే కనికరపూర్ణుడు, మనకు దొరక్కపోతాడా ఇప్పుడు అని మనం దొరక్కపోదామా? మనం ఇప్పుడు ఆయన్ని
తప్పు పడదాం ఆయన్ని అని ఆలోచనలో లోపల ఇట్లా చూసుకుంటా ఉన్నారంట. అప్పుడు వెంటనే ప్రభు వారి ఆలోచనలు ఎరిగి చదువు గలవానితో నీవు లేచి మధ్యన నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి చాలు. ఇప్పుడు విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా చెప్పాలి. మేలు చేయుట ధర్మం అని వాళ్ళు అన్నారు. ఇంకా తర్వాత ఇంకోటి ఏంది? ఆ తర్వాత ప్రాణరక్షణ. అది ఏది ధర్మం కదా? విశ్రాంతి దినాన పని చేయకూడదు. అసలు ధర్మశాస్త్ర ప్రకారం ఏ పని చేయకూడదు. ఈయన ఏం చేస్తున్నాడు? అదే విశ్రాంతి దినాన స్వస్థపరుస్తున్నాడు, ఒక వ్యక్తినికి మేలు చేస్తున్నాడు. విశ్రాంతి దినములో ఉన్న ఆశీర్వాదం అంత గొప్పది. పునరుత్థాన దినములో ఆదివారంలో ఉన్న అంత ఆశీర్వాదము అంత గొప్పది. దేవుని బిడ్డలు ఆదివారాన్ని విడిచిపెట్టి వెళితేనే శోధనలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారాన్ని సరిగ్గా పాటించకపోతేనే శోధనలు వస్తాయి. మమ్మల్ని శోధనలు ఫెవికిక్లాగా అతుక్కున్నాయండి, పోవట్లేమంటే నువ్వు ఆదివారాన్ని సరిగ్గా పాటిస్తే చక్కటి మేలులతో దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు ఏమైతే ఆలోచనతో వస్తుందో వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది నీ ఆలోచన. సో నువ్వేం ఆలోచన చేస్తున్నావు? ఏ ఆలోచనలు కలిగి ఉంటున్నావు? చాలా జాగ్రత్తగా ఉండు. మంచి చేస్తున్నావా? మంచి ఆలోచన చేస్తున్నావా? లేకపోతే చెడు ఆలోచన చేస్తున్నావా? నీ ఆలోచనలోకి వచ్చిన ప్రతీది కూడా దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఆలోచనలో కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఆలోచనలో కూడా ప్రజలు తప్పిపోతూ ఉంటారు. నీకు నీ ప్రణయం లేకుండా కూడా కొన్ని ఆలోచనలు ఇళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వెంటనే దాన్ని గ్రహించి ప్రభు సన్నిధిలో క్షమించమనో లేకపోతే యేసు రక్తమే జయమని దాన్ని జయించడమో ఏదో ఒకటి నీకు చేయకపోతే అదే ఆలోచన నేను అపవిత్రపరిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచన విధానాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటేనే అప్పుడు మనకు అది ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట ఏమని రాయబడిందంటే 119 రెండవ వచనంలో, 119 రెండవ వచనంలో ఆయన శాస్త్రమును గైకొనుచు పూర్ణ హృదయముతో. 139 రెండవ వచనం, 139 కీర్తనలు 139 రెండవ వచనం. నా నడకను నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అబ్బా, ఇది ఎంత ఉందో చూడండి. ఆలోచన వచ్చిన తర్వాత గ్రహించడం వేరైతే, ఆలోచన నీలో పుట్టకముందే మన ప్రభువు గ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం ఆలోచన చేస్తున్నావు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు నిమిత్తమై మంచి ఆలోచనలు చేయండి, కానీ దుష్టుని సంబంధమైన ఆలోచనలు ఏవి కూడా చేయొద్దు. ఒకవేళ దుష్టుడు వేరే ఆలోచనలు ఇచ్చినా కానీ వాడిని వెంబడించకుండా ప్రభువునే వెంబడించాలి. భక్తి పరులతో సహవాసం చేయండి, నీతి న్యాయం గల వారితో సహవాసం చేయండి, జ్ఞానులతో సహవాసం చేయండి, వ్యర్థమైన వారితో సహవాసం చేయకండి, దుష్టులతో సాంగత్యం అసలే చేయకండి, లోక సంబంధమైన వారితో అసలే సాంగత్యము చేయకండి. తద్వారా వ్యర్థమైన ఆలోచనలన్నీ నీలో చేరిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభా, చక్కటి ఆలోచన ఆత్మను కూడా నాకు దయచేయి ప్రభు, ఎందుకంటే ఆయన ఆలోచనకు కర్త కాబట్టి అట్టి చక్కటి ఆలోచన ఆత్మ నాకు కూడా దయచేయమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వది బలమైన ఆత్మ. ఈయన బలవంతుడు. ఈయన ఎవరు చెప్పాలా? బలవంతుడు. ఎంత బలవంతుడు? ఎంత బలవంతుడు? చిన్నపిల్లలు నడితే చెప్తారు ఇంత అని. 2 చేతులు ఎనిక్కేసి నీకు ఎన్ని కావాలా చాక్లెట్లు అంటే ఇన్ని కదా.
మేము అంటుండే అప్పుడు, మరి ఇప్పుడు అంటున్నారో లేదో తెలియదు, అవన్నీ నాకేమొద్దు అంటున్నారు ఇప్పుడు. మాకు సెల్ ఫోన్ ఉంటే చాలు, అవన్నీ మాకు అవసరంలా. సో ఎంత బలవంతుడు అంటే ఆయన సృష్టిని శాసించగల బలవంతుడు. ఆయన ఎంత బలవంతుడు అంటే అని ఊదగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. హల్లెలూయా. ఎంత బలవంతుడు ఆయన. ఊదగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. తూర్పు గాలి చేత దేవుడు వాయువును పంపిస్తే ఆ వాయువు ఏం చేసింది? 2 భాగాలు చేసింది. మనం వెళ్ళి సముద్రం వెళ్ళి మనం వెళ్ళి ఉదామనుకో సముద్రం మీద అని వదిలే మనకి ఏం చేస్తుంది? నన్ను ఊత్తవా అని అలా నీకు వచ్చి నిన్నే లోపల తీసుకొని వెళ్ళిపోతుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బలం వేరు, ఆయన బలం వేరు. అందుకే ఈ ఆత్మీయతలో కొనసాగాలంటే ఆ బలమైన ఆత్మ మనలో ఉండాలి. ఆ బలమైన ఆత్మ మనలో లేకపోతే మనం ఈ లోకాన్ని జయించలేము. వాక్య బలం మనలో లేకపోతే మనం ఈ లోకాన్ని జయించలేము. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి. ఎప్పుడు మీటింగ్ అయిపోద్దా, ఎప్పుడుకో కొబ్బరి నూనె ప్రార్థన చేయించుకుందాం అని చూస్తుంటారు కొంతమంది. అవునా కదా. చాలామంది బాటిల్స్ తెచ్చుకొని ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా కొబ్బరి నూనె ప్రార్థన చేయించుకొని పోదామని వస్తారు కొంతమంది. కొబ్బరి నూనెలో ఏముంది? చెప్పాలి. కొబ్బరి నూనెలో ఏముందండి? ఏముంది? నెత్తికి పూసుకుంటానికే బాగుంటుంది. అది నెత్తికి పూసుకుంటే నీకు చల్లదనం ఇచ్చింది. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, నెత్తికి కొబ్బరి నూనె లేదు అసలు. అందుకే ఎండి బీపీలు తొందరగా వచ్చేస్తున్నాయి. ఈ నరాలన్నీ దెబ్బతిని తొందరగా వచ్చేస్తున్నాయి. నూనె వాడాలా, నూనె నెత్తికి వాడాలా. కనీసం సిగ్గు అనిపిస్తే పడుకునేటప్పుడన్నా పూసుకోండి. అప్పుడే నూనె పోసుకొని బయటికి పోయేవాళ్ళు. ఇప్పుడు నూనె పూసేది లేదు, ఏం లేదు. అంత లీవింగే. కొబ్బరి నూనె లేదు, ఏం లేదు నెత్తికి. ఎవరి తల మీద నొందా? ఎవరి తల మీద ఉండదు. సో ఇప్పుడు అది ట్రెండ్ అయిపోయింది అనమాట. అందుకనే ఈ మాడ దెబ్బతిని ఎంటికలను ఊడిపోతూ ఉంటాయి. ఈ మాడ దెబ్బతిని చక్కటి యవ్వన వయసుకి 30 సంవత్సరాలు వచ్చేసరికి 30 ఎకరం ఖాళీ. ఎందుకు? కొబ్బరి నూనె లేదేం లేదు, మాడికి పెడితే కదా. అందుకే 30 సంవత్సరాలు వేసరికి 30 ఎకరం కథం. పోనీ అని ఆ అబ్బాయికి అమ్మాయిని చూద్దామంటే ఈ అమ్మాయి ముసలోడా లేకపోతే వయసోడా. మళ్ళీ ఆధార్ కార్డు చూస్తే కానీ యవనొస్తుడేమో, సర్టిఫికేట్లు చూస్తే కానీ తెలియదు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈయన బలం ఎక్కడుందంటే తన మాటలో ఉన్నది. హల్లెలూయా. తన మాటలో బలం ఉంది కాబట్టి ఆ మాట కొరకు ఎదురు చూడు. అయిపోగానే కోపం నేను ప్రార్థన చేసుకొని పోదామని చూడకు. అయిపోగానే అయ్యా నా తల మీద నెత్తి మీద చేయి పెడితే అది చూడకు. దానితో ఏమి రాదు. నేను నా చేతులు 2 పెట్టి ఊపినా కానీ ఏం రాదు. ఎప్పుడైతే వినబడుచున్న వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకుంటావో ఆ బలమైన వాక్యమే నీ జీవితంలో కార్యసాధకం అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యాన్ని పట్టుకోండి. మొన్న ఒక్క మాట చెప్పింది ఎవరు? ప్రిస్కిలా చెప్పింది. అయ్యగారు చెప్పిన వాక్యాన్ని గుర్తొచ్చింది నాకు. ఆ వాక్యాన్ని పట్టుకొని హాగారు ఎడారిలో కన్నీరు కార్చినట్టుగా నేను కూడా కన్నీరు కార్చిన నా కుమారుని దేవుడు అందుకే వాక్యాలు కావాలి. వాక్యాల్ని హృదయంలో నాటబడాలి. ఆ వాక్యమే నీకు స్వస్థత ఇస్తుంది. ఆ వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. ఆ వాక్యమే నీకు విడుదలిస్తుంది. ఆ వాక్యమే నిన్ను ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన వాక్యం బలమైన వాక్యం. మాట బయలుదేరితే చాలు కార్యాలు జరిగిపోతాయి. అంతే. ఒక్క మాట అట అంటే చాలు. సముద్రమా నిమ్మలించు అనగానే సముద్రం ఏమైపోయింది? అంతే. ఎంత బలమైన మాట అండి. అవునా కదా. ఒకవేళ మనం చెట్టు ఊగుతుంది అనుకుందాం, ఆ చెట్టుని గట్టిగా పట్టుకొని కూడా ఊగకుంటే కూడా అది ఊగుతూనే ఉంటుంది. అది అవునా. గాలి వస్తుంది, ఏస్తున్నాములో ఊగకుందుగాక అని నువ్వు పట్టుకున్నా అని ఊగుతూనే ఉంటుంది అది. కానీ ప్రభు ఆజ్ఞాపిస్తే నీ చిత్తమయ్యా అని ఆగిపోతుంది. ఆయన మాటలో బలవంతుడు. అందుకే ఆయన బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఆ బలాన్ని దేవుడు స్వీకరించాడు. ఆ మాట చదవండి, ప్రకటన గ్రంథం 11:7. ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. 11:17. రైట్. ఆయన మహాబలము చేత సృష్టిని ఏలుతున్నాడు. ఆ మహాబలము చేతనే మనల్ని నింపడానికి కూడా ఇష్టపడుతున్నాడు. సృష్టిని శాసించగల దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా? కొంతమంది అంటారు, సిలువ నుంచి రాలేనివాడు మమ్మల్ని ఎలా రక్షిస్తాడని. బుద్ధిహీనుల మాటలు అవి, బుద్ధిహీనుల మాటలు. నిన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోకపోతే నువ్వు బ్రతికేవాడవు కాదు. ఇది ఈ ధర్మశాస్త్రం తెలియక పొరపడి మాట్లాడే మాటలు మాటలు ఇవి. మీరు గమనించండి, పాపములో బలమున్నది. మరణము కూడా మనల్ని మింగేయగలదు. అర్థమైందా? పాతాళానికి కూడా బలం ఉన్నది. ఈ మూడిటిని జయించిన మహానుభావుడే మన బలవంతుడైన యేసుక్రీస్తు. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. దీన్ని జయించగల సత్తా ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. అందుకే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేచిన అన్నాడు. ఆమేన్. ఆయన జయించిందే కాక ఆయనతో పాటు ఆయన బలమైన ఆత్మను మనకు అనుగ్రహించి, ఈ పాపం మీద క్రైస్తవులే జయిస్తారు, వేరే వాళ్ళు జయించలేరు. పాపంలో కొట్టుకొని పోతూ ఉంటారు. ఈ పాతాళాన్ని క్రైస్తవులే జయిస్తారు, ఇంకెవరు జయించలేరు. ఈ మరణాన్ని క్రైస్తవులే జయిస్తారు. అంటే ఎప్పుడు ఇన్నేమంటామా అని కాదు, రెండవ మరణాన్ని జయిస్తారు. హల్లెలూయా. మరణాలు రెండు, శరీర సంబంధమైన మరణం, ఆత్మ సంబంధమైన మరణం. ఆ ప్రభు ఎలాగ ఈ మూడిటిని జయించాడో, అదే ఆత్మ ద్వారా, ఆ బలమైన ఆత్మ ద్వారా దేవుడు మనల్ని నింపి ఈ మూడిటి మీద మనకు విజయం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాడుతూ ఉంటారు కదా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను తుఫాను అణచినను, కాపాడే దేవుడవయ్యా, నన్ను ఎన్నడూ కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, ఆ బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనతలో నా బలమంతా నీవేనయ్యా అని పాడుకోవాలా. బలహీనపడిన వెంటనే బలవంతుడైన దేవుడు జ్ఞాపకం రావాలా. అందుకే దావీదంటాడు, యెహోవా నా బలమా, నేను బలవంతుని కాదు, నీవే నాకు బలమును ధరింప చేయువాడవు. 68:28 కీర్తనలు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు.
దేవుడు మనకు ఏదైతే చేస్తాడో అది బలపరిచే దేవుడు మనకు తోడ ఉన్నాడని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, ఇంక నేను సాగలేను, ముందుకు సాగలేను, చర్చికి వెళ్ళలేను, బైబిల్ చదవలేను, ఇక నా ఆత్మీయత ముగిస్తే బాగుంటుంది, ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నా, ఈ బాధ నేను భరించలేకపోతున్నా, ఈ వ్యాధి నేను అనుభవించలేకపోతున్నా, ఈ శోధన ఈ నిందలు నేను భరించలేకపోతున్నా, ఇక మందిరం మానేస్తే బాగుంటుంది అని అనుకోకూడదు. నిన్ను నడిపించే బలవంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చేయి పట్టుకొని నడిపించే దేవుడు మామూలు వ్యక్తి కాదు. ఆయన ఎలాంటి వ్యక్తి? బలమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుడైన దేవుడు మనము కలిగి ఉన్నాము కాబట్టి ఏ విషయంలో కూడా బలహీనపడద్దు. ఒకవేళ బలహీనపడితే ఏం చేయాలా? బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. అప్పుడు పాడాలా, ఇప్పుడు కాదు. సో అప్పుడు పాడాలా, నీకు జ్ఞాపకం రావాలి అవి. సో ఇప్పుడైతే మనం మంచిగా పాడతాం, కానీ బలహీన పడిన సమయాలలో ఈ పాట పాడుతూ నువ్వు ముందుకు సాగగలిగితే బలవంతుడైన దేవుడు నీతో వచ్చే దేవుడైన, పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను నీతో నడిచే దేవుడైన, శ్రమలు అలలు నిందలు నీ మీద ఎన్ని లేచినను ఎవ్వరేం చేయలేరండి ఆయన నీతో ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ బలమైన ఆత్మ కూడా మనకు అవసరం. అందుకే పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, బలం పొందెదరు. హల్లెలూయా. అందరు దీన్ని అడగరు, అసలు బలాన్ని అడగరు. కబును నాకు ప్రార్థన చేయి, ఇంకా మా ఆయన కొరకు ప్రార్థన చేయి, మా ఆవిడ కొరకు ప్రార్థన చేయి, ఇంకా నేను చిట్టీలు వేసినా అయిపోయి నీ దాని కొరకు ప్రార్థన చేయి, ఇంకా మాకు రోగం ఉంది ప్రార్థన చేయి. ఈ బలవంతుడైన దేవుని నువ్వు అడుగు. ఆయన వచ్చిందంటే అన్నీ మూట కట్టుకొని తట్టబుట్ట చదువుకొని పోతాయి. హల్లెలూయా. ఆ బలవంతుడు నీతో ఉంటే, అందుకే ఆయన అడగాల. అడుగు వారికి ఆయన నిశ్చయముగా తన ఆత్మను అనుగ్రహించే దేవుడు. ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఊరకే రాడు, నువ్వు పిలవంగానే రాడు, నువ్వు పొమ్మంటే పోడు. ఆయన స్తుతుల సింహాసనాసీనుడైన దేవుడు. ఆయన ఎక్కడ ఆసీనుడై ఉంటాడంటే ఏ నోట స్తుతి ఆరాధన ఉంటుందో నిత్యం ఆయన వారి మీద దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ నోటిలో స్తుతి ఆరాధన, మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాం, ఇక్కడ నేర్చుకుంటున్నాం, ఇంటికి వెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలా. ఇంటికి వెళ్తూ స్తుతిస్తాలా, వస్తూ స్తుతిస్తూ ఉండాలి. ఏ నోట అయితే ఈ స్తుతి గానములు ఉంటాయో ఆయన వారి మీద దిగి వచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరవది, చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఆయన బలవంతుడైన దేవుడు, బలహీనులైన వారిని బలపరిచే దేవుడు కదా. 38 సంవత్సరాల నుంచి పడిపోయినా బలహీనుని ఏం చేశాడు ఆయన? మాటతో లేపాడు. పట్టుకొని వేస్తున్నాములో లే అని పట్టుకొని లేపలే, అటొకరు ఇటొకరు పట్టుకొని లేపరే. మనం చూస్తుంటాం టీవీలలో, నడు 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 అరవని అవసరంలే, పట్టుకో పట్టుకో అంటే నువ్వు ముగ్గుతూ ఉంటావు, ఆయన ముగ్గుతూ ఉంటాడు. అది లేచేది లేదు, పెట్టేది లేదు, వేసే రక్తమే చేయం. అంటే అంటే ఈ షో పుటప్పులు అనమాట. ఈ కెమెరా ముందు నుంచి ఒకటి, వెనక నుంచి ఒకటి. అంటే ఏం చేస్తున్నావు? అంటే నీలో ఉంది అనుకుంటున్నావు ఆ శక్తి. ఎంతమంది దైవ సేవకులు గొప్ప కార్యాలు చేసి చాటున ఉండి ప్రభుని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా. ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి, కానీ చాటున ఉండి వాక్యం మాత్రమే ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. వాక్యాన్ని తీసుకొని వస్తున్నారు. అలాంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరిని చూపించుకోవట్లేరే. ఏమి లేనాక అంట ఏం చేస్తుందంట, ఎగిరి పడుతూ ఉంటుంది. సో తమ జరిగింది ఏదో చూపించుకోవడానికి ఇటు తిప్పు కెమెరా, ఇక్కడ తిప్పు కెమెరా, అటు తిప్పు కెమెరా అని తిప్పుతూ ఉంటారు. తిప్పకపోతే ఏమైంది? కార్యం జరగదా? ఒక ఆయన అడుగుతూ ఉంటాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదమ్మా చెప్పండి. నీకు తెలియదు ఏంది ఉన్నాడా లేదా అని? నీకు తెలియదా? ఇది చెప్పండి అమ్మా చెప్పండి అంటాడు. వాళ్ళు చెప్తే కానీ ఈయనకు తెలియదు అనమాట. ఎందుకు
ఆరాటాలు ఆర్భాటాలు ఎందుకు? ప్రభు మహిమపరచబడాల. చాటున చెయ్యి కార్యాలు, చాటున చెయ్యి. వాడు వెళ్ళి 100 మందిని పట్టుకొస్తాడు నువ్వు చాటున చేసే కార్యాలకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్న ఆయన వీడియో పెట్టాడు నాకు. నా అలాగనే ఉన్నాడు ఆయన కూడా, చిన్నోడు, ఇంతలా ఉన్నాడు, ఎదురుగా నిలబడ్డాడు. ఆయన ఇట్లా అన్నాడు, మరి ఏం మాట్లాడినా నాకు సౌండ్ వినిపించలే కానీ ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే పడ్డాడు కింద. ఇంతలా ఉన్నాడు, పడ్డాడు. ఆయన పట్టుకున్నాడు కదా, ఆయన కూడా వచ్చి నిలబడ్డాడు. ఆయన కూడా ఇట్లా అనగానే మళ్ళీ ఆయన కూడా పడ్డాడు. మరి ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన కూడా పడ్డాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ఇట్లా అంటా ఉన్నాడు. నాలుగో ఆయన ఏం చేసిన ఇటు పోయింది. ఆయనకి నాకు వీడియో పెట్టిండు. ప్రభు కృపావరం ఇచ్చాడు నాకు అని నాకు వీడియో పెట్టిండు. తమ్ముడు, నువ్వు చేసే తప్పమ్మా, పరిశుద్ధ ఆత్మదేవుడు నిలబెడతాడు కానీ పడగొట్టడు అని కొన్ని రెఫరెన్స్లు ఇచ్చి పంపించిన. 2 కొరింథీ 10:8 చదవండి. మీరు కూడా చదవండి, మీకు కూడా తెలివి కావాలా. ఏదేదో జరుగుతామని అని పరిగెత్తుతూ ఉంటారు జనాలు. పడద్రోయుటకు కాక 2 కొరింథీ 10:8 పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి. చాలు. అధికారం దేనికి ఇచ్చాడు అని ఊతే పడిపోవాలి నా కింద. ఆయన బాగానే ఉన్నాడు కదా, మళ్ళీ నువ్వు పడగొట్టేది ఎందుకు ఆయన్ని? అవునా కదా, పడగొట్టేది ఎందుకు? ఎవరు పడిపోతారంటే దురాత్మ పట్టిన వాళ్ళు పడిపోతారు. ఎవరు పడతారు కింద? దురాత్మ వారిలో ఉంటే వారు పడిపోయి గిలగిల కొట్టుకుంటాడు. వాడి ప్రమేయం లేకుండా పడిపోతాడు వాడు. చాలామంది పడిపోవడం పరిశుద్ధాత్మ అనుకుంటారు. పరిశుద్ధాత్మ లోపలికి వస్తే ఏమవుతుందో చదవండి. ఎహెజ్కేలు 2:1. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఎహెజ్కేలు పడుకొని ఉన్నాడు. పడుకొని ఉంటే ప్రభు మాట్లాడును, లేచి నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు అని ఎప్పుడైతే దేవుని వాక్యము మాట్లాడిందో ఆ వాక్యము వెళ్ళి అతనిలోనికి వెళ్ళి ఆ పడిపోయిన వ్యక్తిని ఆ ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నన్ను నిలవబెట్టెను. చెప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. ఆత్మదేవుడు నిలబెడతాడు కానీ పడగొట్టడండి. ఇదెందుకు డ్యూటీ? నాకు పడగొట్టడం డ్యూటీ లేదు, నాకు అర్థం కాదు. ఎప్పుడెవడున్నారు అందరు లేచి నిలబడతారు. ఈయన ఒకని పడగొట్టి ఆమెను పడేస్తుంది, ఆమెను పడేస్తుంది, అందరు పడిపోతారు కింద శుభ్రంగా. ఎందుకు? అంత్య దినములలో అపాయకరమైన దినాలు, మోసపోయే దినాలు ఉంటాయి. కాబట్టి నా సంఘానికి నేను చెప్పేది ఏంటంటే, ఈ సంఘంలో ఉన్న ప్రజలకు నేను చెప్పేదంటే, ఎక్కడో ఏదేదో జరుగుతుందని పరిగెత్తకండి. వాక్యముని యొద్ద భద్రపరచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఏం జరగదు. నీకు దేవుని విశ్వాసం ఉంటే ఇక్కడే దేవుడు కార్యాలు చేస్తాడు. ఎక్కడికడో పరిగెత్తాల్సిన అవసరంలా. ఏదో ప్రవచనాలు చెప్తున్నారని ఏం జరిగింది? ప్రవచనాలు చెప్తే ఏం జరగదండి. నేను చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ప్రవచనం అనేది ఆత్మ ద్వారా డైరెక్ట్గా వస్తేనే జరుగుతుంది. ఏదో వీళ్ళని మభ్యపెట్టాలా, అది చేయాలి, ఇది చేయాలని కొంతమంది అనుకుంటారు. నాకున్న వరాన్ని నేను వాడుకోవాలని కొంతమంది షోపుటబుల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బలమైన దేవుడు మనకున్నాడు కాబట్టి బలం ఏం చేస్తుందంటే నిలబెడుతుంది. ఇప్పుడు ఇది ఎట్లుందంటే, ఇప్పుడు బలవంతుడు ఒకడు ఉన్నాడు. బలవంతుడు ఏం చేస్తాడు? బక్కోన్ని ఏం చేస్తాడు? పడగొడతాడు. శరీర బలం ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏముంది, కళ్యాణి ఉంది, ఎట్లుంది చెప్పాల? సన్నగా ఉంది. ఇప్పుడు సల్లమై ఉంది. సల్లం ఎట్లుంది అంటే చెప్తున్నా నేను. సో ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఈమెను పడగొట్టేస్తుంది. శరీర బలం ఏం చేస్తుందంటే పడగొడుతుంది. ఆత్మ బలం ఏం చేస్తుంది అంటే నిలబెడుతుంది. హల్లెలూయా. శరీర బలం చూపించుకోవడానికి పడగొట్టేస్తారు జనాలు, నాకు బలం ఉంది అని చూపించుకోవడానికి. కానీ ఆత్మ బలం నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు 6వ దానికి వెళ్దాం. తెలివి గల ఆత్మ. ఆయన తెలివి. సో తెలివి జ్ఞానం. వినండి,
జ్ఞానాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో? జ్ఞానాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? తెలివిని ఏమంటారు? బ్రిలియన్స్. అంటే నాలెడ్జ్ బ్రిలియన్స్, అవునా? సో బైబిల్ అట్లా చెప్పదు. విజ్డమ్ అంటే ఏంది? విజ్డమ్ అంటే ఏంది? విజ్డమ్ చెప్పాలా? చదువుకున్న వాళ్ళు, మాకెట్లా చదువులేదు కానీ మీరు చదువుకున్న వాళ్ళని చెప్పండి కనీసం. విజ్డమ్ అంటే ఏంది? సో జ్ఞానాన్ని ఇంగ్లీష్లో విజ్డమ్, బైబిల్ భాషలో విజ్డమ్. తెలివిని నాలెడ్జ్, తెలివిని నాలెడ్జ్ అన్నారు, జ్ఞానాన్ని విజ్డమ్ అన్నారు. సో ఈ జ్ఞానము తెలివి రెండు ఒకటేనా లేకపోతే వేరువేరా? వేరా? ఒకటేనా? రెండు ఒకటే. ఆ సహోదరి రెండు ఒకటే అంటుంది, ఈ సహోదరి వేరు అంటుంది, ఈ సహోదరుడు వేరు అంటున్నారు. మీకు చెప్పండి, మీరు చెప్పండి. తెలివి జ్ఞానం వేరువేరా ఒకట? ఎరా డిగ్రీ ఒకటేనా? వేరువేరా? చెప్పగలరా? వేరు అంటే ఇప్పుడు ఒకటన్న వాళ్ళు మనం ఏం అడగలేము. వేరు అంటే ఎందుకు వేరు? నాలెడ్జ్ అనగానే అందులో KNOW అనేది నో అంటే మనకు అవగాహన కలిగి ఉన్న వాటన్నిటినీ, అంటే దాన్ని పెద్ద చదవాల్సిన అవసరంలా, అవగాహన. ఈ అవగాహన ప్రజలందరికీ దేవుడు ఇస్తాడు. భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఈ అవగాహన అనేది అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఇదేంది చెప్పాలా కదా? ఇప్పుడు ఇందులో ఇదేంది? బైబిలా? నల్లగా ఉందని బైబిల్ అన్నాను. ఇదేంటి? డైరీ అంటే బుక్కు, ఒక బుక్కు. ఈ బుక్కు అనేది నాకు తెలుసు అంటాం దీన్ని. కానీ ఇందులో ఉన్నది తెలుసుకోవడమే జ్ఞానం. పైనున్న దాన్ని తెలుసుకోవడమే దాన్ని తెలివి అంటాం. కానీ తెలివి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంటే దీనిలో ఉన్నదాన్ని చదవడమే జ్ఞానం. చదవకుండా జ్ఞానం రాదండి. అర్థమైందా? చదవకుండా జ్ఞానము రానే రాదు. భలే జ్ఞానవంతుడు అన్నాను, నో, వాడు తెలివిమంతుడు. చదవకుండా ఏదైనా చేస్తానంటే వాడు తెలివిమంతుడు. చదివి చేసేది జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 14:33 తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసం చేయును. ఈ తెలివి గలవాడు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడతాడు. హల్లెలూయా. ఈ తెలివి గలవాడు ఏం చేస్తాడంటే ఏదైనా ఒకటి సాధించడానికి ముందుకు వెళ్తాడు. అసలు తెలివిలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలే తెలివిలేను, ఇక్కడ పెద్ద మెంటలోడండి అంటారు కొంతమంది. అవునా కదా? అంటారా లేదా? ఈ తెలివికి ఎంత గోళ్ళది, ఇడికి మెంటలోడాడు. బాడీ పెరిగింది కానీ ఏం పెరగలే? బాడీ ఒకటే పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలే వీడికి. కొంతమంది అంటారు గుజ్జు పెరగలేదంటారు. గుజ్జు అని అంటే మెదడు పెరగలేదంట. అంటే తెలివి లేకుండా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. అంతే, పోతున్నాం ఇట్లా దారి నడుచుకుంటూ పోతున్నాం, ఎక్కడ పోతే మాకెందుకు, ఆ గొంతు ఉండేది, గొంతు లేకపోతే మనకేంది, ఇట్లా. అంటే కుటుంబ జీవితం కూడా తెలివి లేకుండా కొంతమంది పోతానే ఉంటారు. ఏం జరిగితే అది జరిగిద్దిలే, పోతావు గొంతులో పడతావాడ. ఈ తెలివి ద్వారా, దేవుడిచ్చిన ఈ తెలివి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు, జ్ఞానం కొదువైన వారు నన్ను అడగవాలను. చదవండి. జ్ఞానం కావాలంటే చదవాలా. మాకెట్లా మా పని అయిపోయింది అనుకోండి, మీరు యూత్ పిల్లలంతా ఇప్పుడు ఏం చేయాలా? యూత్ ఏం చేయాలా? చదవాలి. చదవకుండా మీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటే దేంట్లోనైనా పెట్టండి. ఒక్కొక్కరికి ఇప్పుడు కొంతమంది మొత్తం చదవలేరు,
కానీ ఏదో ఒక టాలెంట్ అయితే దేవుడు ప్రతి మనిషికి ఇస్తాడు. అది వాడుకోవడమే జ్ఞానంలోనికి వెళ్ళడం. దేవుడు నీకు తెలివి ఇచ్చాడు, ఒక దాని మీద నీకు తలాంతి ఇచ్చాడు, అది వాడుకుంటూ ముందుకు వెళ్ళడమే జ్ఞానం. హల్లెలూయా. అది అక్కడనే పెట్టుకుంటే అది ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు చాలామంది ఉన్నారు మన దగ్గర, చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మీ పిల్లల్ని కూడా అట్లే ఉంచాలనుకుంటారా? మేము ఎట్లా పారబట్టాం, మేము ఎట్లా గడ్డ పారబట్టాం, మీరు కూడా పట్టండ్రా అంటారా? అనరు కదా. పిల్లలు జ్ఞానవంతులు అవ్వాలని కోరుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు తల్లిదండ్రుల స్వాధీనంలో ఉంటే చక్కగా ముందుకు వెళ్తారు. పిల్లలు తల్లిదండ్రులని స్వాధీనం చేసుకోవాలనుకోవద్దు. మీకేం తెలుసులే మమ్మీ, పెద్ద మీకేం తెలుసు అనొద్దు. మీకేం తెలుసులే అంటే మీరు చదువుకునేటి మాకు తెలవకపోవచ్చు, కానీ జీవితం విధానం అయితే కొద్దిగా తెలుసు కదా. తెలుసా లేదా? ఏం తెలవందో మిమ్మల్ని ఇంత పెద్దగా పెంచామా మిమ్మల్ని? అంతేనా? ఏం తెలవందో ఇంత పెద్దగా పెంచినామా మిమ్మల్ని? తెలివి అంటారు మళ్ళీ పెంచిన వాళ్ళని. వేసి రక్తం వేసాం అనొద్దు అట్లా. సరే మీకు చదువుకునే తెలవదు, చదువుకునే మాకు తెలవకపోవచ్చు, కానీ జీవిత విధానమే తెలుసు కదా. అందుకే తల్లిదండ్రుల స్వాధీనంలో పిల్లలు ఉండాలి. కాబట్టి తెలివి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఈ తెలివిని కూడా దేవుడే కలిగించాడు. అది కూడా తెలివినికి ఆధారం మన ప్రభువే. సామెతలు 9:17 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే, పరిశుద్ధత దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. ఈ తెలివినికి ఆధారము కూడా ప్రభువే. ఆయనే సృష్టించాడు, ఆయనే దీన్ని కలిగించాడు. కాబట్టి కొంతమంది సొంత వాటిని వాడుకుంటూ ఉంటారు కదా, కొంతమంది సొంత తెలివిని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ తెలివి ద్వారా ముందుకు వెళ్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ప్రభువా నువ్వు కలిగిన ఆత్మను నాకు కూడా, తెలివి కూడా కావాలండి. తెలివి లేకుండా ఏం చేస్తాం మనం? ఏమైనా చేయగలమా? తెలివి లేకుండా చేయగలమా? చేయలేం. ఎవడైనా మెంటలోడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? చేస్తారా? పిల్లల్ని చేయరు, అమ్మాయిని చేయరు, అబ్బాయిని చేయరు. ఎందుకంటే వాడికి తెలివి లేదు. కుటుంబ జీవితాన్ని నడిపించుకు తెలివి ఇంకా వాడికి లేదు కాబట్టి చెయ్యరు. సో తెలివి ద్వారా తెలివిని వాడుకుంటూ జ్ఞానంలోనికి ముందుకు వెళ్ళాల్సిందని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చమత్కారంగా చక్కగా మాట్లాడతారు, తెలివితో మాట్లాడతారు, తెలివితో మాట్లాడతారు. ఆ మాటలు ఎంత బాగుంటాయి అంటే వాళ్ళు ఏంటంటే వాడికి ఏం తెలివి లేకపోయినా మాట్లాడే విధానాన్ని బట్టి చూసి తెలివిమంతుడు అనుకుంటారు. హల్లెలూయా. కొంతమంది ఏమి లేకపోయినా బడబడ మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా అంటే వాడికి ఎంతో తెలిసిందని అనుకుంటా, నాకు అంత తెలుసని మాట్లాడుతూనే ఉంటారు. దాన్ని బట్టి ఎదుటి వాళ్ళకి అర్థమైపోయింది వీడికి ఏం తెలియదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకసారి ఒక బ్రదర్ నాతో ఏమన్నాడంటే, ఒక బ్రదర్ ఏం చేస్తుంటే అన్న ప్రెసిలాడన్నా అన్న బాగున్నారా, అక్క బాగుందా, అన్న బాగుందా, తమ్ముడు బాగున్నాడా, చెల్లి బాగుందా, అందరు బాగున్నారు అన్న అంటా ఉంటాడు. సరే ఒక బ్రదర్ నాతో ఏమన్నాడు అంటే, వాడికి ఏం మనిషి అంత నటన, అంత బాగున్నారు అంత నటనే, మన దగ్గర నుంచి దొంగలించడానికి ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు అంటాడు. ఆయన నాకు కూడా తెలుసు, కానీ నేను నా ఆలోచనలు నేను పెట్టుకున్నా, కానీ ఆయన వేరే ఆయన నాతో అంటున్నాడు. ఆ బ్రదర్ ఇట్లా అంత నటన, మన దగ్గర నుంచి ఏదో రాబట్టడానికి అంటే అధిక తెలివి కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు, పనికి మాలిన తెలివి కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. సో అలా కాదు, తెలివి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా మన జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వది భయభక్తులు పుట్టించు ఆత్మ. 7వది ఏంది? భయభక్తులు పుట్టించు ఆత్మ. ఇర్మియా 32:40. భయభక్తులు పుట్టించు ఆత్మ. ఇర్మియా 32:40. నేను వారికి మేలు చేయ మానకుండునట్లు
వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయాలలో అది దేవుడు మన హృదయాలలో భయభక్తులు పుట్టించాడు. ఇది 7వ మాట అయినప్పటికీ కూడా ఈ భయభక్తులు కలిగిన వ్యక్తులే మిగతా ఆత్మనంతా పొందుకుంటారు. కొంతమంది నవాబు కదురులేదు, నాకు బెదురులేదు, ఎవ్వరికి భయపడరు, ఎవ్వరికి భయపడరు. దేవుడు అందుకే అంటున్నాడు, నీ ప్రాణాన్ని, శరీరాన్ని, ఆత్మను నరకంలో పడద్రోయే వాడికి భయపడు. నువ్వు దేవునికి భయపడాలా. భయపడకపోతే భయపెట్టే దినాలు వస్తాయి నీ ఎదుటికి. నువ్వు భయపడాలా. ఖచ్చితంగా ఆయన మాటలకు నువ్వు భయపడి లోబడి జీవించాల్సిందే. లేదంటే భయపెట్టే దినాలు నీకు ఎదురుగా వస్తాయి. ఇర్మియాతో ప్రభు అంటాడు, ఇదిగో నువ్వు భయపడొద్దు. నువ్వు భయపడ్డావా? ఎవరికి భయపడొద్దు అంటున్నాడు? మనుషులకు భయపడొద్దు, పరిస్థితులకు భయపడొద్దు, లోకానికి నువ్వు భయపడొద్దు, సాతానికి నువ్వు భయపడొద్దు. ఒకవేళ నువ్వు భయపడ్డావంటే నేను కూడా నిన్ను భయపెడతా అంటాడు. ఇర్మియాతో ప్రభు అంటాడు. మొదటి అధ్యాయంలోనే ఉంటుంది అది. చదువు 1:15. ఇర్మియా, జెర్మియా 1:18. 1:18. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి 17. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు భయపడండి, లోకానికి భయపడొద్దు అంటున్నారు. మనం రివర్స్ చెప్పాలా, ఒప్పుకోవాలా? అవునా కదా? మనం రివర్స్. మనుషులకు భయపడతాం, యజమానులకు భయపడతాం, పరిస్థితులకు భయపడతాం, కానీ దేవునికి నువ్వు ప్రేమగల దేవుడవు కదా నాయన. ప్రేమగల దేవుడే కాదనేది ఏం లేదు. ప్రేమగల దేవుడే. ఇంకొక వైపు చంప ఒకటే లేదు, ఇంకొక చంప కూడా ఉంది. అవునా కదా? దేవుడు ఒక చంప మీద కొడితే ఏమన్నాడు? ఇంకో చంప ఏమన్నాడు అంటే ఒక చంపకి దెబ్బ తాకిందిగా. తాకిందా లేదా? తాకిందా లేదా? ఒకవైపు ప్రేమ అయితే ఇంకొక వైపు పడుతుంది. దేవుని బిడ్డలు భయం లేకుండా జీవించారంటే మీకే దెబ్బలు పడతాయి. తప్పు చేసి మీరు శిక్ష పొందితే మీకు ఏ ప్రయోజనం రాదు. దేవుని మాటకు అవిధేయంగా జీవించి నీకు దెబ్బలు పడితే నీకే ప్రతిఫలం రాదు. కానీ అదే ప్రభులో ఉండి నువ్వు శోధనలు, శ్రమలు వస్తే దానికి గొప్ప బహుమానం ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వేమి విత్తుతావో అదే కోస్తావు. ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నారంట. 3 పిల్లలు ఉంటే తండ్రి 3 పిల్లల్ని కూడా గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే ఆ పెద్ద పిల్ల పోకిరిది ఏం చేసిందంటే చాయ్ తాగుతూ కింద పడేసింది అనమాట. ఎందుకంటే పని వాళ్ళు ఉన్నారు కదా శుభ్రం చేయడానికి. సో ఆమె ఏం చేసింది, పని వాళ్ళు శుభ్రం చేసుకుంటా ఉన్నారు. ఇది గమనిస్తున్నాడు తండ్రి. అయితే ఆ తర్వాత 2వ పిల్ల ఉంది. ఈ 2వ ఆమె కంటే కాస్త కొద్దిగా పర్వాలేదు, కానీ ఆమె కూడా అంతంత మాత్రమే. సో ఆ పిల్ల ఏం చేసిందంటే సరాసరిగా బయట పడేయాల్సిన చెత్త లోపలే పడేసింది. బయట పడేయాల్సిన చెత్త లోపలే పడేసింది. మన దగ్గర కూడా కొంతమంది ఉంటారు, తిని ఇన్నే పడేసిపోతారు. అవునా కదా? తిని ఇన్నే, సరే మా అబ్బాయి పడేసాడు, మా అమ్మాయి పడేసింది, మనమన్నా తీసుకొని పోదామని తల్లిదండ్రులకు కూడా ఉండదు. వాళ్ళు ఉడుచుకుంటారులే, ఉడిచేవాళ్ళు, ఎవరు ఉడకపోతే పాస్టర్ గారు ఉడుచుకుంటారులే అని పడేసిపోతారనమాట. ఇలాంటి బ్యాచ్ కూడా ఉంటారు సంఘంలో. సరే, అంటే ఒకవేళ మీకు గమనించి మీ పిల్లలు పడేసారనుకుంటే మందిరం కదా, శుభ్రంగా ఉంచుకోవాలి కదా మనం. సో అది మీరు తీసుకోవడం, మీరు విత్తితే మీరు ఏం చేస్తే అది మళ్ళీ మీకు తిరిగి అది వస్తుంది. సో ఇలా అని చూశాడు, చెత్త పడేసి పోయింది. మళ్ళీ ఆ పని మనిషి అంతా శుభ్రం చేసింది. సో 3వ అమ్మాయి వచ్చింది. 3వ అమ్మాయి వచ్చి ఈ పని మనిషి చూసి, అమ్మ అన్నం తిన్నావా అంటే, లేదమ్మా అని అంటే, తిందురా అని చెప్పేసి ఆమె తింటంటే ఈమెను తీసుకొని పోయి అన్నం తింటుందంట. ఇద్దరు కలిసి అన్నం తిన్నారు. ఇది గమనించాడు. గమనించి తండ్రి అప్పుడు
ముగ్గురిని పిలిచాడంట. ముగ్గురిని పిలిచి ఒక్కొక్క బాక్స్ ఇచ్చాడంట. ఏమిచ్చాడు? ఈ బాక్స్లో మీ ఆస్తి ఉంది అని చెప్పాడంట. సో పెద్ద ఆమె తీస్తే అందులో ఏముందంటే పడేసిన కాఫీ అందులో ఉంది. ఏముంది అందులో? పడేసిన కాఫీ అందులో ఉంది. రెండో ఆమె దాంట్లో ఏముందంటే ఆమె చెత్త పడేసింది కదా, ఆ చెత్త దాంట్లో ఉంది. సో మూడో బాక్స్లో ఏముందంటే నా ఆస్తంతటికి వారసురాలు అని రాసింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వేం విత్తుతావో అదే నీకు వస్తుంది. సో నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే నీకు మేలు కలిగిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి మేలు ఎందుకు కలగట్లేదంటే పరిపూర్ణమైన భయము ఉంది. అంతంత ఉంది. ఎంత ఉంది? 30% ఉంది. ఎంత ఉంది చెప్పాలా? ఎంత ఉంది? 60% ఉంది. సో నువ్వు ఎంత విత్తుతావో అంతే వస్తుంది నీకు. సో 100% ఎవరికైతే ఉంటుందో 100% దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను ఎడల భయభక్తులు పుట్టిస్తున్నాను, అది నీ మేలు కొరకు. మనుషుల భయాలన్నీ మనకి కీడు కొరకు ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క భయం మాత్రం మనకు మేలును కలిగిస్తుంది. అందుకే అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇందును బట్టి నాకు నువ్వు దేవునికి భయపడువాడవని నాకు తెలుస్తుంది. చెప్పింది చెప్పినట్టు చేశాడండి అబ్రహాం. భయం ఉంటే అలా చేస్తాం మనం. చెప్పింది చెప్పినట్టు చేస్తేనే నీకు భయం ఉన్నట్టు. చెప్పింది నువ్వు చేయకుండా నేను దేవునికి భయపడుతున్నానంటే ఏం భయపడతావు? భయపడతావా? ఆ మాత్రం తెలియదు నాకు. సంఘస్థులు ఎవరు దేవునికి భయపడతారు, ఎవరికి భయపడరు తెలియదు నాకు, తెలుసు కదా. సో నువ్వు దేవునికి భయపడాలా. దేవునికి భయపడితే సేవకునికి లోబడతావు. దేవునికి భయపడకపోతే సేవకునికి ఎందుకు లోబడతావు? నేను ఎవరిని? అంతే కదా. దేవునికి భయపడితే సేవకునికి లోబడతావు. దేవునికే భయం పడపడినప్పుడు ఇంకెవరికి లోబడతావు నువ్వు? సో అబ్రహాం చూడండి, అబ్రహాం గమనించండి, ఇచ్చిన కుమారుని అడిగితే తిరిగి ఇచ్చేశాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకవేళ ప్రభు రాకడి ఇప్పుడు వచ్చేసి మీరు తీర్పులో నిలబడ్డారు అనుకుందాం. తీర్పులో నిలబడ్డాము, నీ పట్ల దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా? నువ్వు దేవునికి భయపడవాడు, బలా నమ్మకమైన మంచి దాసురాలా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఎంతమందిని దేవుడు అంటాడు అని మీరు అనుకుంటున్నారు? నన్ను అంటాడు అనే ఆ ధైర్యం మీకుందా? ఉందా? ఒకసారి చేయొద్దని ఎవరికి ఉందో? నన్ను అంటాడు దేవుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. చూసారా, చేతులు లేవట్లే. మనం ఎందుకు కూడుకుంటున్నాం? మరి మనం ఎందుకు దేవుని సన్నిధిలో కూడుకుంటున్నాం? ఆయన చేత మెప్పు పొందడానికేనండి. కాబట్టి భయం కలిగి ఉండి ఎక్కడికి వెళ్ళినా సంఘంలో మీరు భయభక్తులు కలిగి ఉంటారు, మంచిది. కానీ వారమంతా కూడా నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుడిచ్చే తీర్పే తుది తీర్పు. అది ఆ తీర్పుని ఇంకా మళ్ళా దానికి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇంకోటి ఏమి ఉండదు. ఇంకా అదే సుప్రీంకోర్టు అంతే. హైకోర్టులో దాటిపోతే సుప్రీంకోర్టు వెళ్తారు, కానీ ఇదే సుప్రీంకోర్టు. ఇంకా దీనికి మించిన న్యాయం ఇంకోటి ఉండదు. బలా నమ్మకమైన మీరు ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నన్ను యథార్థవంతునిగా చెయ్యి, నన్ను పరిశుద్ధునిగా చెయ్యి, నన్ను నిర్దోషునిగా చెయ్యి. చేస్తారు ఇవి? పొద్దున్న లేచి స్తోత్రం 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 నాయనా, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయనా, మంచి ఆరోగ్యమైన పనులు ఈ ప్రభా, పొద్దున్నే నాయన మంచి పనులు మాకు ఎదురవుతుంటేనే పనులు కావాలి ప్రభా, బిర్యానీ కావాలి ప్రభా. ఇంకా ఈ గోల తప్ప ఇంకో గోల ఉండదు. ఈ గోల తప్ప ఇంకో గోల ఉండదు మనకి. సో మీరు ప్రార్థన చేయాలి. సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా, నిర్దోషముగా, మహిమగల సంఘముగా ఉండాలి. ఈ 3 ప్రార్థన చేస్తారా మీరు? చెప్పినా నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఈ 3 పెట్టుకొని మీరు ప్రార్థన చేయండి. ఈ 3 పెట్టుకొని ప్రార్థన చేయండి. ఈ 3 చేయండి, ఇంకేం చేయకండి. మీరు మీ సొంత విషయాలు నేను చెప్తున్నా, ఆటోమేటిక్ అన్నీ పోతాయి. హల్లెలూయా. దేవుడు కోరుకునేది సంఘానికి ఈ 3 విషయాలే: పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమగల సంఘముగా, యథార్థంగా ప్రభుని ఆరాధించగలిగితే నువ్వు భయభక్తులు గలదానవు, భయభక్తులు గలవాడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ట్రైన్ పోతుందని భయం ఉంటుంది, ఏరోప్లేన్ పోతుందని భయం ఉంటుంది, బస్సు పోతుందని
బుక్ చేసుకున్నాం, బస్సు పోతున్నాను భయం ఉంటుంది. కానీ దేవుని సన్నిధికి ఏ భయం ఉంది? సో దేవుడు అంటున్నాడు, ఈరోజు మీ అందరికీ నా దేవుడు మీలో ఆయన ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ వచ్చునుగాక. సో సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాముకి. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? ఇందు మూలమున నువ్వు దేవునికి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు చెప్పండి? అబ్రహాం ఏం చేశాడు? ఇప్పుడు కుమారుని ఇవ్వడం ద్వారా నష్టమా అబ్రహాముకి సంతోషమా? కుమారుని ఇవ్వడం ద్వారా నష్టం కలుగుతుందా సంతోషం కలుగుతుందా? చెప్పాలా? సంతోషమా? నీ 10 రూపాయలు ఇవ్వమంటే నీకు సంతోషం ఉండదు, కుమారుని ఇస్తావు సంతోషం అంట. చెప్తా చూడు. అందుకే హృదయంలో నుంచి రావాలి మాటలు, నోట్లో నుంచి రావద్దు. కుమారుని ఇస్తావా? పరిచర్కి పంపించమంటే పంపారు పిల్లలు. ఇక్కడ పంపించండి, యవనస్తులు ఇక్కడికి పంపించమంటే పంపారు. కొంతమంది పంపిస్తున్నారు, వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులు ఇంటికాడ కూర్చొని ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి పరిచయం చేయాలా? ముందు వచ్చి పరిచయలో పాల్పొందారా? ముందు రావాలా లాస్ట్కి వెళ్ళాలా? అది మీ పిల్లల్ని పరిచయలో పెట్టడం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రహాము దేవునికి ఇచ్చేశాడు, తన సొంత కుమారుని ఇచ్చేశాడు. తద్వారా తిరిగి దాన్ని పొందుకున్నాడు, తిరిగి పొందుకున్నాడు. దేవునికి ఇచ్చింది ఏది కూడా అటే పోదు. ఇట్లా అనగానే మీకు ఏం గుర్తొస్తాయి? దేవునికి ఇచ్చేది అటు ఏం పోదంటే ఏం గుర్తొస్తాయి మీకు? ఎప్పుడు పాస్టర్ గారు దశమభాగం గురించి చెప్తాడని గుర్తొస్తుంది కదా మీకు. ఏం చెప్పట్లే అట్లా. దేవునికి ఇవ్వాల్సింది సమయం అంతా మీరు ఇవ్వండి. సమయం అంతా భయపడాలా? దేవునికి భయపడితే ఇంకెవరికి భయపడతామండి మనం? సో ఆ సాక్ష్యం మనము పొందాలి. ఇంకోటి, యోసేపు కూడా పాపం చేయడానికి భయపడ్డాడు. ఏం చేయడానికి? పాపం చేయడానికి యోసేపు భయపడ్డాడు. మనం ఇప్పుడు కలకత్తా చూస్తున్నాం. ఇప్పుడు స్త్రీ రమ్మంటేనే యోసేపు బోలే. ఇప్పుడు పురుషుడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయిని మొత్తం ఆగం పట్టి ఇప్పుడే ఎదుగుతున్న మొక్కను ఏం చేస్తాడు? పూర్తిగా నరికి పడేస్తారు. సో దుష్ట లోకంలో మనం ఉన్నాము కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. యోసేపులాగా పాపము, ఒకవేళ పాపానికి బలముంది సుమి, నువ్వు దాంట్లోకి వెళ్ళావా నేను పాతాళానికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది అది. సో పాపం అంటే ఏంటండి? కత్తితో పడమా లేకపోతే మోసం చేయడమా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని ఆజ్ఞలు ఎన్నున్నాయో ఒక్కటి నువ్వు ఆజ్ఞ మితిమీరినా అది పాపమే. చాలా జాగ్రత్తగా మీరు హృదయంలో దాన్ని భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడును విసర్జించండి, ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉండండి, ప్రభు ద్వారా సాక్ష్యం పొందండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఈ ఆత్మను దయచేయమని ప్రభుని అడగండి. ప్రాముఖ్యంగా దేవుని ఎడల భయభక్తులు కలిగిన ఆత్మ మీరు కలిగి ఉందరుగాక. అట్టి ఆత్మను, ప్రభువా నాకు భయం లేదయ్యా, నిజంగా నువ్వు దేవుడికి భయపడుతున్నావో లేదో నీ మనస్సాక్షి నీకు చెప్తానే ఉంటుంది. ప్రభుని అడగండి, ప్రభువా నాకు భయభక్తులు కలిగించు, ఆత్మ కనుగించినైనా, ఆత్మను పుట్టించినైనా నీ ఎడల నేను భయభక్తులు కలిగి ఉండాలయ్యా. నీవు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్నును నీ పిల్లలను కూడా వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధిలోనికి తీసుకొని వచ్చే దేవుడు ఆయన, వృద్ధిలోనికి తీసుకొని వచ్చే దేవుడు ఆయన. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయండి. ప్రభువా నాకు నాయనా నీ సన్నిధిలో ఆలోచనకర్తగా ఉండయ్యా, నా జీవితంలో ఆలోచనకర్తగా ఉండయ్యా. బలమన్న నాయనా నీ బలము చేత నన్ను నడిపించయ్యా. తెలివిని దయచేయండి, నాకు తెలివి లేదయ్యా, తెలివి దయచేయండి. భయభక్తులు దయచేయండి నాయన. అనేక సార్లు నీ భయము లేకుండా నేను తిరుగుతూ ఉన్నాను ప్రభా, నీ ఎడల నాకు భయభక్తులు పుట్టించమని ప్రార్థన చేయండి. నీ యందు భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. భయభక్తులు గలవారి ఎడల కృప చూపుచున్నావు తరతరముల వరకు. అడగండి, ప్రభా నీ భయాన్ని నాకు కలిగించయ్యా అని అడగండి. పిల్లలు నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టిన తోట వలె బహుగా ఫలింతురు.
వలె బహుగా ఫలింతురు. ఆశీర్వదించు. చెప్పలు కొద్దు పాడు. ఆదరణ నీవే ప్రభువా. మేలు కలిగించే ఆ భయభక్తులు కలిగిన ఆత్మదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆదరణ నీవే ప్రభువా. నీ యందు భయభక్తులు గలవా ఎడలా కృప చూపుచున్నావు తరముల వరకు. నీ యందు భయభక్తులు గలవా ఎడలా కృప చూపుచున్నావు తరతరముల వరకు. నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు, నీ యందు భయభక్తులు గలవారి పిల్లలు నీరు కట్టిన తోట వలె బహుగా ఫలింతురు. నీరు కట్టిన తోట వలె బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా. ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా. ఆదరణ నీవే ప్రభువా. త్రొట్టిల్లనీయవు నీ పాదములను తోడై నీడై నా త్రోవకు వెలుగై. త్రొట్టిల్లనీయవు నా పాదములను తోడై నీడై నా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు కను పాపవలను, కాపాడుచున్నావు కను పాపవలను. కడవరకు నిలవరముగా నడిపించుచున్నావు, కడవరకు నిలవరముగా నడిపించుచున్నావు. ఆశీర్వదించుము దేవా. ఆదరణ నీవే ప్రభువా. యేసయ్యా ఆశీర్వదించుము. నా ఎడల భయభక్తులు పుట్టించయ్యా. యేసయ్యా నాలో భయభక్తులు పుట్టించండి నాయన. నిన్ను విడువని భయభక్తులు నాలో పుట్టించండి అయ్యా. ఎన్నడు విడువని భయభక్తులు నాలో పుట్టించండి నాయన. నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. గ్లోరీ. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా. ఆదరణ నీవే ప్రభువా. ఆశీర్వదించుము దేవా. ఆదరణ నీవే ప్రభువా. ఏ తల్లిదండ్రులు అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో వారి పిల్లలు వృద్ధిలోనికి వస్తారు, వారి పిల్లలు వృద్ధి పొందుతారు. తప్పనిసరిగా దేవుడిచ్చిన మాట, నీవును నీ పిల్లలను వృద్ధి పొందించెదను అన్నాడు దేవుడు. కాబట్టి నిశ్చయముగా నీలో ఉన్న భయము భక్తి నీ పిల్లలకి ఆశీర్వాదకరముగా మారునుగాక. ప్రేరేపించబడిన మీలో ప్రతి ఒక్కరిలో కూడా దేవుని ఎడల భయము భక్తి పరిపూర్ణముగా దేవుడు కలిగిస్తూ ఉండగా వాటిని పొందుకొని ఆ ప్రకారంగా ఈ లోకములో మనుషులకు తర్వాత ముందు దేవునికి భయపడే వ్యక్తులుగా దేవుడు మనల్ని ఉంచి తన ఆత్మలను, జ్ఞానాత్మను, తెలివిని, వివేకమును, బలమును దేవుడు మనకు అనుగ్రహించి తన సన్నిధిలో నిలబెట్టినట్లుగా ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.